మధు మధు వద్దు, లేపొద్దు, నేను తర్వాత వస్తాను. డాక్టర్ గారు ఇంత రిస్క్ తీసుకుని జైల్లోంచి తప్పించుకోవాలని ఎందుకు ప్రయత్నించాడో ఆ విషయం ఏమైనా మీకు చెప్పాడా? చెప్పాడు. మరణశిక్ష నుంచి తప్పించుకోవాలనో పగ తీర్చుకోవాలనో తను అలా చేయలేదట. ఈ లోకంలో ఎవరూ తనని నమ్మకపోయినా కనీసం వాళ్ళ అమ్మనైనా తన ఆ పని చేయలేదని నమ్మించాలి. ఆవిడ కాళ్ళు పట్టుకునైనా తనకు నచ్చ చెప్పాలని రిస్క్ తీసుకున్నాడట. పాపం మొదటి నుంచి అతని బంధువులు ఎవరూ అతనికి సహకరించలేదు. అందుకే గవర్నమెంట్ లాయర్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అతని తరపున వాదించింది అడ్వకేట్ సీతాలక్ష్మి. ఎస్. ఆవిడ అడ్రస్ గానీ ఫోన్ నంబర్ గానీ? నో, వాటి అవసరం ఉంటుందనుకోలేదు. గురుమూర్తి? డన్ సార్. లోపలికి వెళ్ళాలి. మూర్తి సార్, ఆ గొడవ ఏంటో చూడు. మిస్టర్ జయసింహ, ఎస్పీ రాబర్ట్ నన్ను చాలా రిక్వెస్ట్ చేశాడు మధుకి ఏదైనా డెడ్లీ పాయిజన్ ఇచ్చి చంపేయమని. బట్ నేను ఒప్పుకోలేదు. సార్, ఎవరు వాళ్ళు? వాళ్ళెవరో తెలియలేదు సార్, తప్పించి పారిపోయారు. ఓహో. అవును, సరైన సెక్యూరిటీ లేదని వాళ్ళు మధుని ఇక్కడి నుంచి మారుస్తారేమో. నో, ఈ ఇన్సిడెంట్ కారణంగా మధుని ఇక్కడి నుంచి మార్చలేరు. ట్రస్ట్ మీ. అదెలా? గురుమూర్తి సార్, మర్యాద మనసులో ఉంటే చాలు. కుషన్ చైర్లో కూర్చుని ఖుషీగా తాగు. అయ్యగారే చెప్పారుగా, కూర్చుని లాగించండి. ఎవరో ఒకరు తీయండి. హలో, ఉన్నారు, ఇస్తున్నా. మీకే. హలో, నేనే. ఇచ్చారా? ఇంకా ఇవ్వలేదా? ఆ కంప్లైంట్ రాగానే నాకు ఫోన్ చేయండి. మెడికల్ కాలేజీ పోలీస్ స్టేషన్ నుంచి. ఇంతవరకు వాళ్ళకి కంప్లైంట్ రాలేదట సార్. ఇదేంటి ఎలా జరిగింది? నీ ప్లాన్ పెడుచుకొట్టిందేంటి? వాళ్ళు మనం చెప్పినట్టు చేయలేదా? మనం చెప్పినట్టుగానే చేశారు వాళ్ళు. సడన్ గా పోలీసులు రావడంతో తప్పించుకుని వచ్చేశారు. మనం అనుకున్నట్టు అక్కడ గొడవ జరుగుంటే పోలీసులు కంప్లైంట్ ఇవ్వకుండా ఉండరు సార్. వాళ్ళు అబద్ధం చెప్పరు సార్. అయ్యో, నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళి ఎవరికి అనుమానం రాకుండా ఎంక్వైరీ చేయి. నేనే వెళ్ళాలా సార్? నా టైం అంతా బాగుండలేదు. టైమా మట్టిగట్ల, వెళ్ళి పని చూడరా. ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి? త్వరగా వెళ్ళు. హాస్పిటల్లో జరగకూడదు ఏదో జరిగిందని నా మనసు చెప్తాను. రాబర్ట్, మనం వెంటనే వెళ్ళి లాయర్ని కలవడం మంచిది. వెళ్ళగానే డబ్బు డబ్బు అంటూ పీక్కు తింటాడు, నన్ను కాదు నిన్ను. వెళ్దామా? వద్దులే. ఏంటి సార్ అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు? కంప్లైంట్ ఇవ్వాలంటే ఇక్కడ ఏమేమి జరిగి ఉండాలి కదా. మీరు అన్నట్టు ఇక్కడ గొడవ కానీ కొట్లాట కానీ జరగలేదు సార్. మీతో ఎవరు చెప్పారు సార్? వార్డులో చెప్పారు. మీరు వార్డు కూడా వెళ్ళారా? అదే, మా అత్తగారిని వార్డులో చేర్పించాం. రషీద్ సార్, మీ అత్తగారి ఆరోగ్యం ఎలా ఉంది? నువ్వేంటి ఈ టైంలో ఎక్కడున్నావు? మా మేనత్త మేనమావ కూడా ఇక్కడే ఉన్నారులే. మీ అత్తగారు అడ్మిట్ అయిన అదే వార్డులో. అవును, 3 నెలల క్రితం మీ అత్తగారు చనిపోయిందన్న మెసేజ్ నా వైర్లెస్ లో వచ్చినప్పుడు నేనేగా మీకు చెప్పింది. అప్పుడు పోయిన అత్తగారు మళ్ళీ బతుకొచ్చిందా? ఇదేమైనా ఉంచుకున్న బాబతా? వినేవాడు వెర్రోడైతే హరిదాసు పాప్ మ్యూజిక్ వాయిస్తాడట. అతను ఎన్ని కహానీలు చెప్పినా లోపలికి వెళ్ళినా ఓకే. ఆ టైంలో నేను హాస్పిటల్కి వస్తానని అతను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. సార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ రషీద్ ఎస్పీ రాబర్ట్ గారి తొత్తన్న విషయం తెలుసు అనుకుంటాను. తెలుసు, బాగా తెలుసు. మనకి హెల్ప్ చేసినందుకు మెడికల్ కాలేజ్ పోలీస్ వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఆల్రెడీ డన్ సార్. అందరి తరఫున నేనే థ్యాంక్స్ చెప్పేశాను. సో ఆ డాక్టర్ డాక్టర్ గిరి, ఆ డాక్టర్ గిరి గారి సందేహం కరెక్ట్ సార్. నిజానికి చాలా నీచాతి నీచుడా రాబర్ట్. నీచుడు మాత్రమేనా లేక? అంటే ఏమిటి సార్ మీ ఉద్దేశం? గురుమూర్తి సార్, ఉరి తీసే ముందు నువ్వు ఎవరినైనా చూసావా? లేదు సార్, ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని మాత్రమే చూశాను. నేను చూశాను. ఒకేసారి 12 మందిని చంపాడు అతను. హృదయం లేని అలాంటి కసాయివాడు పోలీస్ హిస్టరీలోనే ఉండుండడు. ఉరి శిక్ష కన్ఫర్మ్ చేసిన తర్వాత నేను అతను చూశాను. అమ్మా, ఏం కావాలో పెట్టుకొని తినండిరా. ఆ రోజు నేను అతన్ని ఫేస్ చేయలేకపోయాను. అంత దీనంగా ఉన్నాడు అతను. అక్కడున్న అందరిది అదే స్థితి. ఎలాంటి కఠినాత్ములైనా సరే చెలించిపోతారు. దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు కూడా దేవుడిని ప్రార్థిస్తారు, ఈశ్వర ఎలాగైనా అతను రక్షించు అని. అలాంటి సిచ్యువేషన్ అది అనుభవిస్తే గానీ అర్థం కాదు. అమాయకుడైన మధుని వీలైనంత త్వరలో ఉరికంబో ఎక్కించి చంపాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.
ఆ రాబర్ట్. దానికి కారణం ఏమిటో తెలుసుకోవాలి. తిను. స్టార్టింగ్ లోనే మనం రూట్ మారిపోవడం లేదు కదా సార్? అలాంటిదేం లేదులే. తినండ్రా. ఒట్టి తోలు ఎముకలే ఉన్నాయి. నీ భార్య నీకు సరిగ్గా వంట చేసి పెట్టడం లేదా ఏమిటి? అవును, షుగర్ ఉందా? ఏ ఇంట్లో షుగర్ లేదా? ఇక్కడుందా లేదా అని కాదు అడిగేది, నీకు షుగర్ ఉందా అని ఓ అడుగుతున్నా. డయాబెటీసా? నాకు లేదమ్మా. నీ చేతి కట్టిన దారం ఎక్కడా? అది చేతి కట్టిన దారం చేతికే ఉండాలి. ఏమైంది మూర్తి? ఎక్కడ్రా? అది ఆయన ఇంటికి వచ్చేంత వరకు చేతికే ఉంది. ఆ తర్వాత ఏమైందో నాకు అర్థం కావడం లేదు. ఉండండి, జీప్ లో ఉంది. రే, నిజం చెప్పాల్సి వస్తుందని జారుకుంటున్నావా? నీ ఆటలు నా దగ్గర సాగోరా? నేను వస్తున్నా. ఎక్కడికి వెళ్తావరా? కూర్చో. దారం ఎక్కడా? దారం ఎక్కడా? అమ్మా, ఆ దారనే కావాలని తెంచలేదు. మరి అనుకోని ఓ సిచ్యువేషన్ లో ఆ అమ్మవారి ఇది అనవసరం తెంచేసింది. నీ టైం సరిలేదు గనకే నీ చేత ఇలా మాట్లాడిస్తుంది. నాకెంత భయంగా ఉందో తెలుసా? ఎస్, ఇప్పుడే వస్తున్నాను. ఓకే. డాక్టర్ గిరి ఫోన్ చేశారు. మధు ఇస్ రెడీ ఫర్ అ టాక్. మధు, మధు, ఈయనే నే చెప్పిన పోలీస్ ఆఫీసర్ జయసింహ. రాబర్ట్ లాంటి వారు కాదు. ఈయన నువ్వు పూర్తిగా నమ్మొచ్చు. నువ్వు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అమ్మని చూడాలి కదూ? వీల్లేదంటే వీల్లేదు. ఆవిడికి అలాంటి కొడుకే లేడు. మరీ అలా మాట్లాడకండి. మధు పరిస్థితి మీకు తెలుసు. అతను వాళ్ళ అమ్మని చూడాలని ఆశపడుతున్నాడు. మళ్ళీ ఆవిడ చూసే అవకాశం ఉంటుందో లేదో సార్. మధు ఆఖరికి